హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అష్టమోధ్యాయం 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భగవానుడు అర్జునుడితో, పరమభక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుకుంటూ దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును అని చెప్పాడు. దాని అర్థంలో అన్వయించుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్పచ్చు. భృకుటి మధ్యలో అంటే ధ్యానాన్ని నిలపడం. మనం జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధ్యానం చేస్తూ ఉంటే రోజు. అప్పుడు భృకుటి మధ్యలో మనకి జ్ఞాపక శక్తి స్థిరంగా ఉంటుంది, మెమరీ పవర్. ధ్యానం చేస్తూ ఉంటారు. అందుకని ఇదివరకు పూర్వకాలం మునులు బాగా చదివే వాళ్ళు కూడా, శాస్త్రవేత్తలు కూడా బాగా వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చదువుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని గురించి చెప్పుకుందాం. జర్మనీ శాస్త్రవేత్త ఆర్నాల్డ్ అనే అతను 23 ఏళ్లకే భౌతిక శాస్త్రంలో ఆయన పిహెచ్డి చేశారు. 32 సంవత్సరాలు ఆచార్యుడిగా పనిచేశారు కాలేజీలో. ఆయన భౌతిక శాస్త్రం గురించి చెప్పిన పాఠాలన్నీ కూడా ఆయనే పరిశోధనలు చేసి రచించినవి ఒక 6 భాగాలుగా రాశారు. అలాంటి గొప్ప వ్యక్తులకి నోబెల్ బహుమతి ఇస్తూ ఉంటారు. ఆయన కోసం అందరూ కూడా 81 సార్లు నోబెల్ బహుమతి కోసం ఆయన పేరు సూచించారు. అయినా రాలేదు. నోబెల్ బహుమతి కోసం కాదు అని చెప్పి ఆయన పరిశోధించినవన్నీ కూడా పుస్తక రూపంలో అలాగే స్టూడెంట్స్కి అందించారు. చాలామందికి ఉచితంగా చదువు చెప్పారు. ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు. ఆ శాస్త్రవేత్తలు అయిన వాళ్ళల్లో వాళ్ళకి 7గురికి నోబెల్ బహుమతి, చాలా బహుమతులు వచ్చాయి. కానీ ఈయనకి రాలేదు. రాకపోయినా ఆయన ఏమీ కూడా చింతించలేదు. అదే భృకుటి మధ్యంలో అలాగే ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ధ్యానం చేసి కాన్సన్ట్రేషన్ ఏమాత్రం కూడా నిరుత్సాహపడలేదు. అందుకనే భగవానుడు చెప్పిన దాంట్లో మనం ఏం చూసుకోవాలంటే, అందులో భృకుటి మధ్యమున నిలిపి మనం ఏదైనా అనుకుని సాధించాలనుకుంటే తప్పక సాధిస్తాము. అది దీని అర్థం.